జిల్లా ఎంఐఎం అధ్యక్షుడిగా ఫయాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ చీఫ్ అసదుద్దీన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా షకీల్ కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ఫయాజ్కు బాధ్యతలు అప్పగించారు. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా రేటు అమాంతం పెరిగింది. హోల్సేల్ మార్కెట్లు మండీలలోని ధర ₹80-90 ఉండగా రిటైల్ మార్కెట్లో ₹100 దాటేసింది. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతోనే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నిజామాబాద్లో ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ సూచనల మేరకు ప్రధానమంత్రి మోదీ ప్రజల మధ్య విదేశాలు ఎజెండాను మాత్రమే అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖపై నటుడు నాగార్జున వేసిన పిటిషన్ నేడు కోర్టులో విచారణకు రానుంది. సమంత విడాకులో తన ప్రమేయం ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ తన కుటుంబ పరువుకు భగ్నం కలిగించాయంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. పోలీస్ శాఖ జారీ చేసే నిబంధనలకు లోబడి సౌండ్ సిస్టమ్ వాడుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. నగరంలోని డీజే నిర్వాహకులు ఆదివారం సిపిలను కలిసి సౌండ్ సిస్టమ్లను నిషేధించవద్దని వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన సిపి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హైడ్రా కూల్చివేతలపై 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూ చట్టం ప్రకారమే ముందుకెళ్లాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. బాపుగఢ్తో సహా ప్రముఖుల సమాధులన్నీ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ సచివాలయం కూడా ఆ పరిధిలోనే ఉందని చెప్పారు. పేదల ఇల్లు కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. తమిళనాడులోని చెన్నై బీచ్ వద్ద ఎయిర్ షో ప్రదర్శన ఆకర్షించింది. నేడు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. అధ్యక్షుడిగా ముప్ప గంగారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.